హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు సివిల్ బ్లాగ్స్. మరి ఈరోజు వీడియోలో మీకు ఈ గోడ అనేది ఎలా పొత పని చేసుకున్నామో చూపించాను. కాకపోతే దీని చుట్టూరు మనం ఎలాగైతే ఈ వెయిట్లెస్ రాయితో కట్టుకొని మన ప్లాస్టింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం ఇటుకరాలతో కూడా కట్టచ్చు, కానీ ఇదైతే ఒకటే బ్రిక్ వర్క్తో అయితే ఉంటుంది. వెయిట్ కూడా తక్కువ, మన నీట్గా అయితే ఉంటుందన్నమాట. చుట్టూరు ఫ్రేమ్లో అయితే కట్టాలి. పైన బండ అయితే పెట్టుకోవచ్చు, లేదంటే నేను ఒక టెక్నిక్ అయితే చూపిస్తాను. ఇదే రాయితో కూడా దాన్ని బ్యాలెన్స్గా అయితే మనం సెట్ చేయొచ్చు. ఇది ఇంటర్నల్ అంటారు కదా, మామూలుగా పాతకాలంలో కట్టేవాళ్ళు కదా, ఆ ఉద్దేశంతో నేను ఈ రాళ్ళని ఇలాగైతే పెట్టేదే కట్టి చూపిస్తాను. మా బావ అయితే మా బావ దీన్ని అయితే చేస్తున్నాడు అనమాట. ఆయనకైతే కింద కాస్త స్లాబ్ దగ్గర గోడకున్న మాల్ అయితే బడి ఎక్కువగా ఉందన్నమాట. ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఏంటనేది. కింద బేస్మెంట్ అయితే ముందు పర్ఫెక్ట్గా అయితే పెట్టుకోవాలి. కింద హెచ్చు తగ్గులు ఉంటే నీట్గా కొట్టుకొని అయితే పెట్టుకోవాలి ఇలాగా. ఇప్పుడు నీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి, మా బావ అయితే చిప్పింగ్ అయితే చేస్తా అయితే గోడ అయితే కాస్త పగలగొట్టేశాడు. ఎందుకంటే గ్రిప్ కోసం మేము కొద్దిగా అయితే గోడకైతే చిప్పింగ్ అయితే చేస్తే మనకి బాగా అయితే కరుచుకుంటుంది అనమాట, మనం సిమెంట్ వేసి అతికిచ్చినప్పుడు మాలు. ఇదిగోండి, నేనైతే వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా అయితే కింద నీట్గా అయితే మాల్ అయితే వేసుకోవాలి లెవెల్కి. తర్వాత ఎక్కడైనా అయితే మనకి సైడ్ మనం కటింగ్ చేసాం, కటింగ్ అదైతే తగులుతుంది అనమాట. మనం కాస్త ఎక్కువ కట్ చేయాల్సింది. ఆ రోజు నేనే కాస్త తక్కువ కట్ చేసాను, అందుకని రాయిని అయితే చెక్కోవాల్సి ఉంటుంది. మేమైతే ఉండేసి అయితే అతికిస్తాము. ఉండ్ర అంటే మరేం లేదు, మేమైతే దాన్ని అలాగే పిలుస్తాం. ఏంటంటే సిమెంట్ వేసి కాస్త నీళ్ళు వేసి కలుపుకుంటే దాన్నే ఉండ్ర అంటాం మేము. ఇప్పుడు ముందు గోడకైతే అప్లై చేయాల్సి ఉంటుంది. ముందు గోడకైతే అప్లై చేస్తే మనం తర్వాత నెక్స్ట్ దీనికి కూడా అయితే పూసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే రెండు విధాలుగా మనకు బాగుంటుంది. రాయిని అయితే కాస్త తడుపుకోవాల్సి ఉంటుంది. మరి పొడి తెస్తే మనం వేసిన ఉండ్రులను చెమ్మంతా అది లాగేసుకొని పెట్లుగా అయితే ఊడిపోయే ఆస్కారం ఉంటుందన్నమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. వీడియో మీరు చూడండి. మీరు నన్ను అభిమానిస్తున్నారు, ఇలాగే ముందుకు తీసుకోబోండి. నాకు సపోర్ట్ చేసి మీరు వీడియో చూసి లైక్ చేస్తే ఇంకా మోటివేషన్ వస్తుంది అనుకుంటున్నాను. ఇంకా నేను మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవట్లేదు. దాని ద్వారా ఏమవుతుందంటే మేము పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావు, అప్పుడు మీరు మిస్ అవుతారనమాట. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, బిగించుకున్న తర్వాత ఇటు సైడు అటు యథాలం రెండు సైడ్లు అయితే తూకం వేసుకోవాల్సి ఉంటుంది. మనం ఫస్ట్ పెట్టుకునే రాయి మాత్రం కంపల్సరీ అయితే తూకానికి ఉండాలి. ఎందుకంటే అది ఉంటే చాలు, మిగతా అన్నీ కూడా పైన కూడా ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తాయి అనమాట. ఇదిగోండి, సైడ్లు చూసారా, నేను ఉండైతే పూస్తున్నాను. రాయి బిగించిన తర్వాత దాని చుట్టూరు కూడా గ్యాప్ లేకుండా ఒకటేసారి అయితే పూసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలాగా మనం జస్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. లెవెల్కి ఉందా, తూకానికి ఉందా లేదో, అంతే. మిగతాది మనకి అవసరం లేదు దాని లైన్కి. మా బావ అయితే ఇంకా దాన్ని పర్ఫెక్ట్గా కొలతలు అయితే గీసి అయితే పెడుతున్నాడు. ఆయన రాజమౌళి టైప్ అనమాట మా బావ. ఇది మనకి ఎట్లా ప్లాస్టింగ్ అయితే వస్తుంది కదా, దాన్ని బేస్ చేసుకొని నేను కొలత ప్రకారం మా నార్మల్గా బిగించేసాను తూకానికి. మా బావ అట కాదు, దాన్ని పర్ఫెక్ట్గా చేయాలంటాడు. చూపిస్తాను ఆయన ఏం చేస్తున్నాడు ఏందో. ఇదిగోండి, నేనైతే ఇలా అయితే నీట్గా అయితే బిగించేస్తున్నాను. చూడండి మీరు. దీనికైతే సేర్లు అయితే కొట్టుకున్నాం. సేర్లు అంటే మరి ఏదో కాదు, 8M రాడ్ని కాస్త క్రాస్గా అయితే కట్ చేసి మనం అయితే దానికి బిగించుకోవాల్సి ఉంటుంది. దాన్ని బిగించుకుంటే మనకి అప్పుడు ఎక్కువ మనకి స్ట్రెంత్ అయితే ఉంటుంది అనమాట. అప్పుడు క్రాక్స్ అనేది రాకుండా ఉంటాయి. ఎందుకంటే మనం ఉండు పూసి అయితే ఇస్తున్నాం కాబట్టి. ఇక టైము సాయంత్రం అయితే అయిపోయింది అనమాట. మనకి పక్కన కిందనే బేల్దార్ కూడా వచ్చేసాడు మనకి హెల్ప్ చేయడానికి. టైం అయితే అవుతుంది కదా, అందుకని. కానీ మేము అనుకున్న ప్లాన్ ఏంటంటే ముందు రోజు బండ పోసుకొని పెట్టుకుందాం, పక్క రోజు చేసుకుందాం అనుకున్నాం, కానీ కుదరలేదు. అందుకని నేనైతే నెక్స్ట్ ప్లాన్ అయితే ఒకటైతే వేసాను అనమాట. ఇటుక రాళ్ళని సిమెంట్ రాళ్ళని ఇలా అయితే మేమైతే వెయిట్లెస్ బ్రిక్స్ని ఇలా పగలగొట్టుకుంటాం. మామూలుగా వీటిని అంటే మనకి రంపం ఉంటుంది కదా, ఆ రంపం సాయంతో కూడా కట్ చేసుకోవచ్చు, రాకెట్ మిషన్తో కూడా. కానీ మా దగ్గర ప్రస్తుతానికి రెండు ఏవి లేవు. అందుకనే మేము ఇట్లా తాపితో అయితే చుట్టూరు కొట్టుకొని ఇలా అయితే ఎరగొట్టుకుంటున్నాం. మిగతా ఎక్స్ట్రా ఉన్నాయి కూడా సైడ్లు కట్ చేసుకుంటూ సరిపోతుంది. ఇంకపోతే మా బావ చెప్పాను కదా, ఇదిగోండి, నేను ఆ రెండు సైడ్లు అతికిచ్చేసినా కూడా మా బావ ఇంకా ఒక సైడ్ కూడా అతికిలేదు. అంటే మా బావ మాత్రం పని చేస్తే నీట్గా చేస్తాడు. దానివల్ల కాస్త అయితే లేట్ అయితే అవుద్దనమాట. ఇదిగోండి, పక్క రోజు అయితే అయిపోయింది. మొత్తానికి ఎట్టడు బిగించేసాం, సాయంత్రం అయిపోయింది. ఇంకా పక్క రోజు నేను చెప్పాను కదా, బండ అయితే పోసుకోలేదు. కానీ బండ వీటికి వెయిట్లెస్ బ్రిక్స్తోనే నేనైతే ఒక ప్లాన్ చెప్పాను మా బావకి, ఇలా అయితే బిగించుకుంటే వర్క్ అయితే ఈరోజు అయిపోద్ది. మా వల్ల టైల్స్ వేసే అతను కూడా ఈరోజు అయితే ఆగిపోయాడు ఇక్కడ ప్లాస్టింగ్ చేయాలని.
అందుకోసం అని చెప్పి నేనైతే ఈరోజు చూపిస్తాను మీకు ఎలా చేసాం ఏంటనేది మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇదిగోండి దీన్నైతే చుట్టూరు మన సెంటర్లో అయితే గాళ్ళు కొట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా గాళ్ళు కొట్టుకొని ఏటీఎం రాడ్లు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అటు ఇటు. అప్పుడు ఏం చేయాలంటే సేలకి ఒక రాడ్ అయితే కట్టుకున్నాను. ఇది మన బైండింగ్ వైరు. దాన్ని అయితే లోపల నుంచి ఇట్లా లాక్కొని టైట్గా పైన అయితే సేల్ అయితే కొట్టి దాన్ని బిగించాల్సి ఉంటుంది. ఈ వెయిట్లెస్ రాయికి మధ్యలో మనకి ఉండ్రేసిందో చెప్పినట్టు బిగించేసుకుంటే సరిపోతుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఎలా బిగించుకున్నాను. ఏంటంటే పెట్టేశాను దీనికి. కనిపిస్తుందా? ఈ రెండు మధ్యలో ఉండ్రు అయితే వేశాను. రాడ్లు అయితే ఇక్కడ ఒకటి ఉన్నాయి. సేల్ అయితే ఉంది. ఇదిగోండి పైన అయితే సేల్ అయితే కొట్టు పెట్టినాను. మీకు డౌట్ రావచ్చు ఇది ఉంటుందా లేదా అని. ఖచ్చితంగా ఉంటుంది. ఇదిగోండి నేను కూడా అయితే చేస్తున్నాను. ఇక్కడ మనకి పైన ప్లాస్టింగ్ అంతా మనకి గ్రిప్ టైట్ అయిపోయింది అనుకోండి, ఇది పడదనమాట. పూర్వకాలంలో ఫస్ట్ నుంచి కూడా ఇలాంటి టెక్నిక్స్ వాడే స్లాబ్లు అవన్నీ పోసేవాళ్ళు. వీటిని ఇంటర్లాకింగ్ సిస్టమ్ అంటారు. అప్పట్లో ఇలాగైతే చేసేవాళ్ళు అనమాట. మనకి ఇప్పుడు కూడా ఉంది వాళ్ళ దగ్గరలో, మీరు గమనిస్తే పాత బ్రిడ్జీలు అవన్నీ. ఇవన్నీ నీట్గా అయితే లెవెల్కి అయితే వేసుకొని అటు ఆంచు ఈ అంచు అయితే మాల్ అయితే వేసుకున్నాను. ఇది పెద్ద లైన్కి మాత్రం ఖచ్చితంగా అయితే లెవెల్కి అయితే ఉండాలి. మూలమటానికి సంబంధం లేని విషయం ఇది. ఎందుకంటే అవతల సైడ్ వాల్ ప్లాస్టింగ్ చేయలేదు. ఇంకా చేస్తే మనం దాన్ని బట్టి మూలమటం బేస్ చేసుకొని లెవెల్కి అయితే ఉండాలి. మూలమటంకి వేస్తే ఒక్కోసారి లెవెల్కి పెద్దగా రాకపోవచ్చు. అందుకని ముందు మీరు లెవెల్కి అయితే వేసుకోండి. నేను పైన అయితే చేస్తాను. ఎందుకంటే ఎప్పుడు కూడా పైన చేస్తే ఇంకా పైకి ఎక్కకుండా ఉంటుంది వర్క్. ఇంకా పైన అటు చూసుకొని సైడ్లు కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ముందుగానే చూసుకోవాలి. మళ్ళీ పైది పలసంగా వేసి సైడ్లు తక్కువ పూసామనుకోండి, మళ్ళీ మనకి పైది కూడా మళ్ళీ ఇంకోసారి పెంచాల్సి వస్తుంది, లేదంటే కట్ చేయాల్సి వస్తుంది. దాంట్లో చెక్ చేసుకొని నీట్గా చేసుకోవాలి. ఈ సైడ్లని ప్లాస్టింగ్ అయితే చేసేసాము. కాకపోతే నేను మూలమటం అయితే వేసుకొని తోకలకైతే 2 బిగించాను అనమాట. కరెక్ట్గా చేసుకున్నాను. ఇదిగోండి ఫైనల్గా మనకి మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం నుంచి మళ్ళీ అయితే వర్క్లోకి అయితే దిగామన్నమాట. మార్నింగ్ వర్క్ స్టార్ట్ చేయడంలో లేట్ అయింది. అందువల్ల అయితే వర్క్ అయితే లేకపోతే ఈ పాటికి అయితే ఫినిషింగ్ మనకి అయిపోవాలి ఇది లెక్క ప్రకారం. ఇదిగోండి సైడ్లు కూడా మొత్తం అయితే మనకి చెక్కతాపు అయితే నీట్గా పట్టేశాను. మనకి రాబోయే నెక్స్ట్ వీడియోలో ఒకవేళ మనకి ఒక బేల్దారికి మనం పని చేయాలంటే ఏమేమి వస్తువులు కావాలి ఏంటనేది దాని గురించి కూడా వీడియో చూపిస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అడగండి, లేదంటే నేను కుదిరితే నాకు వీలు చూసుకొని అయితే పెడతాను. ఎందుకంటే మా బావ కూడా చేస్తున్నాను. కాకపోతే మా బావ పైన అయితే ఆపేశాడు. కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ పని. ఎందుకంటే కింద చేసుకుని ఆయన పైన చేసుకుంటున్నాను. కానీ నాకు పైన చేయడం నాకు ఇష్టం ఉండదు. ముందు పైన నుంచి కిందకి రావడం వర్క్ చేయడం అంటే ఇష్టం. ఇదిగోండి సైడ్లు అంతా పూసేసుకుంటున్నాను. ఇది మాలు ఎన్ని కొట్టుకుంటున్నాను అనమాట. పైన కాస్త ఎక్కువ మందం పడుతుంది. ఎందుకంటే రాయి అనేది పూర్తిగా అయితే సరిపోలా, కాస్త అయితే తగ్గింది. ఇదిగోండి ముందు మాల్ పెంకులు అయితే నేను కాస్త అయితే మాల్ వేసుకొని దాన్ని బట్టి మెజర్మెంట్ తూకానికి అవన్నీ బిగించుకొని కర్రకి అయితే ప్లాస్టింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే పూర్తి అయితే అయిపోయింది. మనకి కాస్త అయితే సాయంత్రం కూడా పడింది అనమాట, టైం అయిపోయింది. దీంతోపాటు ఇంకా వర్క్లు కూడా చేసాం మేము. ఓకే ఇదిగోండి వీడు మా తమ్ముడు అవుతాడు. వీడైతే పైన అయితే చేస్తున్నాడు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మేమైతే ఏ టెక్నిక్ అయితే చేసాం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో వద్దాం. బాయ్.